వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో అజ్మీర్ సురేందర్ గారితో ఉన్నాము. సో వీరు ఇక్కడ హాఫ్ ఎకర్లో అర్ధ ఎకరంలో గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేయడం జరిగింది. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు కూడా మనమే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మీరు తోటను చూసినట్లయితే చాలా వైరస్ ఉంది, తోట బాగలేదు. బట్ ఇప్పటి వరకు వీరు మంచి ఇందులో దిగుబడి తీయడం జరిగింది, మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టి మంచి ఆదాయం కూడా పొందడం జరిగింది. సో ప్రస్తుతం ఈ తోట ఈ విధంగా ఈ వైరస్ వచ్చి చాలా గడ్డి వైరస్ ఈ విధంగా ఉంది. సో దీనికి కారణం ఏంది, వీరు దిగుబడి ఏ విధంగా తీసిండ్రు, ఎటువంటి మందులు స్ప్రే చేసిండ్రు, ఎప్పుడు వేసుకున్నారు, ఒక రైతు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలా మామూలు వంకాయ వేసుకోవాలా, పెట్టుబడి ఏ విధంగా అవుతుంది, గ్రాఫ్టింగ్ వంకాయలో వాస్తవంగా దిగుబడి వస్తుందా లేదా, రైతులు ఎంత వేసుకోవాలి, ఈ పూర్తి అనుభవాలను వీరిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. మీది ఇప్పుడు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తారు మీరు? సార్ మాకు 9 ఎకరాలు ఇస్తారు. 9 ఎకరాల కూరగాయల? 3 ఎకరాలు పొలం. 3 ఎకరాలు వరి పొలం. తర్వాత హాఫ్ ఎకర్ వంకాయ, 1 ఎకరం బీర, 1 ఎకరం టమాటా పెట్టినాయి. ఇప్పటికి పెట్టినా అంటే మామూలు టమాటా పెట్టినా, ఇట్లా పేపర్ వేసే పెట్టినాయి. స్టేకింగ్ చేద్దామని. స్టేకింగ్ ఇది సాగు వెరైటీ సాగు సార్. ఓకే, మొత్తానికి కూరగాయలు సాగు చేస్తారు దాదాపు 5 ఎకరాలు. ఇప్పుడు ఇది గ్రాఫ్టింగ్ వంకాయ కదా, ఎంత ఏరియాలో వేసింది ఇది? ఇది హాఫ్ ఎకర్ సార్. ఇది ఎన్ని మొక్కలు వేసుకున్నారు హాఫ్ ఎకర్లో? అంటే ఇక 2000 మొక్కలు వేసేసారు, కొంచెం దగ్గర అయిపోయింది. అంటే 2000 మొక్కలు ఇదివరకు అనుభవం లేదు. ఓకే ఓకే. ఇక మరీ 1000 మొక్కలు అంటే మీరు చెప్పారు, నేను కొంచెం ఇప్పుడు ఏం చెప్తారు? హాఫ్ ఎకర్లో జనరల్ రైతులు అడుగుతుంటారు 1000 మొక్క పెట్టాలి సార్. మొదలు 1000 మొక్క అంటే వాళ్ళకు ఇచ్చేయరు. బాగా పెరిగింది, మనిషి నా హైట్ అయిపోయింది, నడవ రాకుండా అయిపోయింది, మధ్యలో అంత పెరిగింది, బాగా పెరిగింది. ఇప్పుడు మీకు అనిపిస్తుంది 1000 మొక్కలు పెట్టాలి. 1000 మొక్కలు కానీ నేను చెప్పింది ఇది కాక 2000 మొక్కలు పెట్టాలి. ఏమవుతుంది అని మొత్తం దూరం లైన్ కు లైన్ ఎంత దూరం ఇప్పుడు ఇది తీసుకున్నారు? 6 ఫీట్ ఉంటుంది సార్. ఇది 6 ఫీట్లు తీసుకున్నారు. మొక్కకు ఎంత తీసుకున్నారు? మొక్కకు 3 ఫీట్లు తీసుకున్నావా? ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవాలి. అది దాదాపు మినిమం 8-3 అన్న తీసుకోవాలి. ఇంకా 4, 7, 8 తీసుకున్నా బాగుంటుంది, చాలా కలిసిపోతుంది. ఇది మీరు వెరైటీలు ఏం వేసిండ్రు ఇందులో? ఇది అది కీర్తి సార్. కీర్తి ఒకటి, ఇది నితీష్ కళ్యాణ్ అంటారు కదా, పొడుగు. ఇప్పుడు ఇది ఏ టైంలో ఏ నెలలో వేసి నాటుకున్నారు? ఇదే సార్, అప్పుడు నెల ఐడియా లేదు కానీ ఇప్పుడు ఎన్ని నెలల తోట ఇది? ఇది 7 నెలలు అవుతుంది సార్. ఇది 7-8 నెలలు, 8 months అయింది. మీరు వేసిన తర్వాత ప్లాంటేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? కటింగ్ 2 months తర్వాత స్టార్ట్ అయింది సార్. 2 months 60 రోజుల కటింగ్ స్టార్ట్ అయింది. అంటే దాదాపు 8 నెలల తోట, అంటే దాదాపు 6 నెలలు కటింగ్ వచ్చింది. 6 months కటింగ్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా మామూలు వంకాయ వేసిండ్రా మీరు? మామూలు వంకాయ వేసిన సార్. అది ఎట్లుంది? అది ఎన్ని రోజుల కటింగ్, ఎన్ని రోజులు తెంపగలిగింది? కటింగ్ సేమే వస్తుంది లే కానీ, ఎందుకంటే ఇది బాగా చెట్టు పెరగడం వల్ల ఇక దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు అది 2 నెలల కటింగ్ స్టార్ట్ అయ్యిద్దా మామూలు కూడా? ఇది అది 6 నెలలు వస్తుందా కటింగ్? అది 6 నెలలు రాదు సార్. అది ఒక 4 నెలలు అనుకుంటా, నాకు తెలిసి వస్తుంది. 4 నెలలు వస్తుంది. 4 నెలలు వస్తుంది. ఇది 2 నెలలు ఎక్కువ వచ్చింది. ఇంకా మెయింటెనెన్స్, వాతావరణం లేకుంటే ఇంకా బాగానే ఉండేది. ఇక సమ్మర్లో బాగా ఈ సంవత్సరం ఎండలు బాగా కొట్టిన కారణంగా జర కాయ అనేది తెలుపు వచ్చి ఇక అప్పుడు కలర్ బాగా రాలే. బాగా ఎండలు బాగా వచ్చినాయి కాబట్టి కలర్ రాకపోయేసరికి మేము వేసినాం అంటే కటింగ్ చేసేసినాం. అంటే మన ఆ చెట్లు మొత్తం కట్ చేసినాం, కింది వరకు కట్ చేసి ఇక సమ్మర్లో అప్పుడప్పుడు నీళ్ళు పెట్టినాం. మళ్ళీ ఎగురు వచ్చింది కానీ కొంచెం వైరస్ వచ్చింది, బాగా వైరస్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరస్ వచ్చింది. ఈ కటింగ్ ఎన్ని రోజులకు కట్ చేసాను మీరు స్టార్ట్ అయినప్పటి? 4 రోజుల, 3 రోజుల, వారమా? ఇక కటింగ్ అనేసరికి ఇక మేము కంటిన్యూగా ఏం చేసినామంటే ఒక 3 సార్లు తెంపేది సార్. 3 సార్లు కటింగ్ చేసేటాలకు 50 కవర్లు అయ్యేది. 50 కవర్లు ఎన్ని రోజుల్లో 3 సార్లు? అంటే ఇప్పుడు డే బై డే డైలీ కోసేది. ఇక ఒక కటింగ్ మొత్తం ఒకటేసారి కట్ చేయకపోయేది. ఆ వంకాయ ఒకసారి 2 సార్లు అయితే తెంపేది, ఇది ఒక 3 సార్లు తెంపేది. ఇక మాకు బండి నిండేది. ఇక పోయి మార్కెట్ పోయి వచ్చేది, మళ్ళీ తర్వాత మళ్ళీ 2 సార్లు, మళ్ళీ దీంట్లో 2 సార్లు అట్నే ఇక కంటిన్యూ డైలీ ఎన్ని వెళ్ళే కవర్లు? డైలీ 50 కవర్లు వేసుకపోయి సార్. డైలీ 50 కవర్లు. ఎన్ని? 10 కిలోలే? 10 కిలోలు. అంటే 10 కిలోలు అంటే దాదాపు 50 కిలోలు అంటే 500 కిలోలు అంతే కదా? 5 క్వింటాలు వచ్చేది.
5 క్వింటాల్ 10 క్వింటాల్ అంటే 1 టన్ను డైలీ 5 క్వింటాల్ వెళ్ళేది డైలీ కటింగ్ చేసుడు డైలీ కటింగ్ ఇక మళ్ళీ అది ఒక రౌండ్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అట్లా మళ్ళీ అటు నుంచి స్టార్ట్ మీకు మార్కెటింగ్ ఒకటేసారి కటింగ్ చేయకుండా ఇక మేము ఏం చేసిందంటే ఒక 50 కవర్లు వేసుకొని మార్కెట్కి పోయేసారు అంటే మీకు మంచిగా వచ్చింది మరి హాఫ్ టన్ అంటే 500 కిలోలు హాఫ్ టన్ డైలీ అంటే ఒక 5 రోజులు అంటే 2.5 టన్నులు 5 రోజులకు 2.5 టన్నులు వచ్చేది మీకు మంచి తీసిండ్రు మీరు ఎక్సలెంట్ బాగా వచ్చింది అట్లా మీరు ఎన్ని రోజులు చేసినారు కటింగ్ సార్ ఒక 2 నెలలు చిల్లర 2-3 నెలలు చేసినాం సార్ అట్లా 3 నెలల వరకు సేమ్ ఇట్లానే డైలీ 50 కవర్లు డైలీ 2 కూలీలను పెడితే కదా వాళ్ళు తెంపుతారు అంతే ఇక ఒక 2 మా అమ్మ ఉంటుంది 3 వస్తే ఇక కదా 50 కవర్లు తెంపేస్తారు ఇక డైలీ అదే పని ఇక అంత 3 నెలల 2 నెలలు 3 నెలలు ఇట్లానే డైలీ 50 అంటే మీకు జనరల్గా డైలీ 50 కవర్లు 500 అంటే హాఫ్ టన్ను అంటే 5 రోజులకు లెక్క పెడితే మనకు 2.5 టన్నులు వచ్చింది అంతేనా కరెక్టే కదా చెప్పేది అయితే 2.5 టన్నులు 5 రోజులు మనకు నెలలో 5 రోజులు అంటే 6×5 = 30 కదా 6×12 6×5 అంటే 15 టన్నులు 1 మంత్లో వాస్తు కరెక్టేనా నేను చెప్పేది అంటే ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా కరెక్టే సార్ 15 అంటే దాదాపు మీకు 3 నెలల్లో మీకు దాదాపు 40 టన్నుల వరకు రీచ్ అయింది వరంగల్ వెళ్ళిన మార్కెట్ కమిషన్ ఉంటారు కదా వాళ్ళ కాడ కూడా డైలీ మంది బండి పంపించేది అంతే ఆయన అమ్మి మనకు పైసలు ఫోన్ పే చేసేది 3 నెలలు అయినా 45 టన్నులు మినిమం 40 టన్నులు అయితే వచ్చింది మరి వచ్చింది సార్ ఎకరంలో ఎంత తీస్తారో అంత తీసిన బాగా హైట్ పెరిగింది సార్ నా హైట్ పెరిగింది అది 40 టన్నులు తీసింది గ్యాప్ లేదు ఇక నడుచుడు బంద్ అయిపోయింది లోపల కూలలో అంటే మీరు చెప్పే లెక్క అయితే చూడలేదు నేను మీరు చెప్పే లెక్కను బట్టి నేను చెప్తున్నా వాస్తవమే కదా 40 టన్నులు 100% కన్ఫ్యూజ్ లేదు కదా 100% వచ్చింది 100% 40 టన్నులు వచ్చింది సూపర్ సంతోషం అయితే ఇది మీరు కాకపోతే కొంచెం రేటు డౌన్ ఉన్నది సార్ రేటు 150 రూపాయలు ఒక కవర్ యావరేజ్ ఎంత దొరికింది మీకు యావరేజ్ రేటు 100 150 200 లాస్ట్ ఇక 200 దాటలే అంటే 20 రూపాయలు 20 రూపాయలు కిలో 20 రూపాయలు చొప్పున 20 దాటలే ఇక ఎప్పుడు అంతే 20 రూపాయలైనా టన్నుకు ఒక 15 నుండి 20 వేలు అట్లా దాదాపు మరి టన్నుకు 20 వేలు అంటే నేను ఇంత లెక్కలు ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మీరు ఒక మంచి చిన్న సన్న అంటే 9-10 ఎకరాలు చేస్తున్నారు పెద్ద రైతే కానీ మీరు సొంత కష్టపడి చేసుకునే రైతు అంటే ఏదో చేపి ఇవ్వడం అట్లా కాకుండా కష్టపడి మీ దాంట్లో మీరే కష్టం చేసుకొని మీ సొంత అనుభవంతో మీరు చేసుకున్న ఎవరో వర్కర్స్ పని వాళ్ళు చెప్పిందో లేక చూసిందో అట్లా కాకుండా మీరు సొంతగా చేసి మా అమ్మ నేను మా నాన్న ముగ్గురం మేము మా దాంట్లోకి 2 కూలీలను పెట్టుకుని ఇద్దరు పెట్టుకునేది చేసుకునేది ఇప్పుడు 40 టన్నులు అంటే మీకు దాదాపు టన్నుకు 20 వేలైనా 8 లక్షల ఆదాయం ఉంటుంది దీంట్లో ఖర్చు ఎంత వచ్చింది మీకు మొత్తం ఖర్చు కూడా బాగా ట్రాన్స్పోర్ట్ ఆటో మీది కమిషను ఇవన్నీ ఇక కవర్కు 10 రూపీస్ కమిషన్ మార్కెట్ 10 రూపీస్ దాదాపు ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది ఒక 2 లక్షలు వచ్చింది సార్ బాగానే వచ్చింది ఇంకా ఎక్కువనే వచ్చింది 2 లక్షల కంటే మంచి కంపెనీ మందులే వాడినా సార్ మీరు ఏ మందులు వాడిన బిఎస్ఎఫ్ కంపెనీ వాడినా బిఎస్ఎఫ్ సింజెంటా అదే వాడినా వాడినరు షెఫినా పురుగు మందులు మంచిగా వాడినా కానీ అంత గుర్తు లేదు సిమోడిస్ వాడినా ఎఫికాన్ వాడినరా తెల్లదు షెఫినా వాడినా ఉలాల వాడినా జింగాల వాడలేదు సార్ మొమెంటో వాడినరా మూమెంట్ వాడినరా ఇవన్నీ తెల్ల దోమకు ప్రత్యేకమైన మందులే ఇవి కొట్టుకుంటే రైతు పురుగు మందు ఒకటి ఇవి కొట్టుకుంటే 2 రైతు సక్సెస్ అవుతాడు ఇవి మంచి బ్రాండెడ్ మందులు ఏదో మామూలు ఏవో కాకుండా మంచి బ్రాండెడ్ కొట్టినా సార్ మొత్తం బాగా వచ్చింది మీకు దాదాపు ఈ హాఫ్ ఎకర్లో ఒక మినిమం 5 నుండి 6 లక్షల ఆదాయం వచ్చింది చాలా హ్యాపీగానే ఉన్నారు పర్వాలేదు అయితే ఎవరైనా రైతులు ఇప్పుడు మామూలు వంకాయ సాగు చేస్తుంటారు కొందరు రైతులు వారు గ్రాఫ్టింగ్ వంకాయ రావాలనుకుంటారు కొందరు బీరా కాకెర వేరే పంటలు వేస్తారు పాపం అందులో నష్టపోతారు మళ్ళీ ఇప్పుడు రైతు ఎట్లుంటారంటే ఈ పంట వేస్తాడు ఈ లాస్ అయితే ఇంకే పంట వేయాలి అని అనుకుంటారు సో అటువంటి రైతులకు మామూలు వంకాయ వేసే రైతులకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవచ్చు సార్ ఇబ్బంది బరాబర్ వేసుకోవచ్చు కానీ నేనే కొంచెం మొక్కలు దగ్గర అయిపోయినాయి ఇంకా విశాలంగా ఉండాలి ఇది ఇంకా మినిమం 3-4-5 ఫీట్ల కొట్టేసినా లేదు మొక్క మధ్య బాగా పెరిగింది సార్ అంతా కట్ చేసిన కట్టెలని అదే మీకు వస్తా అని చెప్పినా కానీ మీరు అప్పుడు వస్తా అన్నారు ఇప్పుడు నేను ఇటు మహబూబాద్ వచ్చిన కాబట్టి దారిలో గుర్తొచ్చింది నర్సంపేట అని మొబైల్లో మళ్ళీ గ్రాఫ్టింగ్ టమాటా కూడా మీకు 5,000 ఫోన్ పే చేసిన సార్ ఈ కాలం మంచిగా అయితే లేదు ఆలోచిస్తున్నారు ఎప్పుడు వేయాలి ఓకే మీకు అన్ని అనుకూలమైతే బీరకాయ కూడా గ్రాఫ్టింగ్ వేద్దామని ఆలోచన వచ్చింది బీరకాయ గ్రాఫ్టింగ్ వేసేది ఉంటే మీరు సెప్టెంబర్లో ప్లాన్ చేసుకోండి
సెప్టెంబరు మనకు బీరకాయ అక్టోబర్ 15 లోపు వేసుకునేది మంచి ఇది కూడా బాగా చలికాలం సార్ చలికాలం రాదు వస్తుంది అక్టోబర్ 15 లోపు. మళ్ళీ అక్టోబర్ 15 తర్వాత కొంత ఇబ్బంది అవుతుంది. అక్టోబర్ 15 లోపు వేసుకోవచ్చు. దసరా లోపు వేసుకుంటే బీర మంచి మెయింటైన్ చేస్తే మీరు మెయింటైన్ బాగా వేసిన సార్ వేసినా కానీ ఫెయిల్ అయిపోయింది. బీరా కొంచెం కుచ్చు రోగం వచ్చింది. వాతావరణం కూడా సరిగా కరెక్ట్ లేదు. అది నేను ఎప్పుడు వేసిన అంటే జూన్ 10కి వేసిన. జూన్ 10కి వేస్తే అప్పుడు ఒక 2-3 వానలు పడ్డాయి మామూలుగా. తర్వాత ఏమైంది ఎండలు బాగా కొట్టు స్టార్ట్ అయ్యాయి. ఎండలు కొట్టేటాలకు బీరా అనేది సెన్సిటివ్. మనం ఎన్ని మందులు ఏం చేసినా దాని ఏమంటారు వాతావరణం ఏం చేయలేదు. వాతావరణం నా తర్వాత వేసిన అందరికి మంచిగా ఉన్నది. నేను ఏం చేసిన అంటే అందరికన్నా ముందు ఉండాలి మార్కెట్ లో. వాళ్ళు అనుకుంటారు చేరాలి అనుకుంటారు, మాకు చేయవస్తుంది అనుకుంటారు, కానీ తప్పది. వాతావరణం వాళ్ళు వేసే టైంకు వాతావరణం అనుకూలిస్తుంది. అది బాగా ఇబ్బంది. ఏ పంట అయినా వాతావరణం ఇంపార్టెంట్. వాతావరణం తర్వాతనే మనం ఇవన్నీ మందులు మన ఈ గ్రాఫ్టింగ్ కానీ ఏమో వాతావరణం లేకుంటే మందులు మనం ఏం చేయలేము. అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ అయితే సాటిస్ఫై. సో ఇప్పుడు మీరు ఈ గడ్డికి ఏం చేసిండ్రు? కలుపు మందు ఇట్లా స్ప్రే చేసిండ్రా స్టార్టింగ్? ఫస్ట్ మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసిన అంటే కలుపు మందు కొట్టినా సార్. ఓకే, గడ్డి మందు కొట్టినా. తర్వాత ఏం చేయలేదు, చెట్టు పెరిగిపోయింది. ఒక 2 సార్లు స్ప్రే చేసిన. తర్వాత చెట్టు పెరిగిపోయింది, గడ్డి మొలవలే. ఇది మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ గడ్డి స్టార్ట్ అయ్యి ఒకసారి స్ప్రే చేసిన ఇక మళ్ళా వచ్చింది. అయితే ఇప్పుడు దీని రూట్ ఇక్కడ ఉంటుంది. అవును సార్ ఉంటుంది. రూట్ ఇక్కడ ఉంటుంది. చెట్టు పీకితే వస్తలేదు అసలు, రాదు. ఆ రూట్ ఇక్కడ రూట్ ఇక్కడ బాగా కూర్చొచ్చిన చెట్టు పీకేద్దామని చూసిన ఎంత రాదు. నువ్వు ట్రాక్టర్ దున్నడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే గడ్డి మందు స్ప్రే చేసిండ్రు అనుకోండి, ఆ వేరుకు ఎఫెక్ట్ అవుతుంది. వేరుకు ఎఫెక్ట్ అయ్యి మొత్తంతో నాకు తెలిసి మీరు కటింగ్ చేసిండ్రు కదా, కటింగ్ చేసిన తర్వాత గడ్డి మందు కొట్టిండ్రు కదా. కొట్టినా సార్. గడ్డి మందు కొడితే 100% వైరస్ వస్తుంది. అంటే నేను చెప్పేదాన్ని బట్టి మాత్రం అది ఇంకా ఏదైనా కారణం కావచ్చు. గడ్డి మందు కొట్టింది అనుకోండి, వేరుకి ఎఫెక్ట్ అయిందనుకో మొక్కకు మొత్తం వేరు వ్యవస్థ వీక్ అయిపోయి ఈ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా ఒక కారణం అన్నట్టు. తర్వాత కట్ చేసిన తర్వాత ఒకటేసారి స్ప్రే చేసిన సార్ ఇది దీనికి మందా. ఇక తర్వాత కంటిన్యూ చేయలేదు. దాంతో కూడా కావచ్చు, అది కూడా రీజన్స్. ఎందుకు చేయలే? ఇక పని బిజీ అయిపోయింది. బీరకాయ పెట్టినా, టమాటా పెట్టినా, అవన్నీ మళ్ళా సెకండ్ ఆప్షన్ ఇంకా 2 ఎకరాలు ఖాళీగానే ఉంది ప్లేస్. ఇంకా పనులు వీలుగా ఏం పెట్టాలి అయిపోయింది. కొంత డబ్బులు అయితే వచ్చినాయి, మనకు టెన్షన్ లేదు. పెట్టుబడి వెళ్ళింది, ఇంకా డబ్బులు వచ్చినాయి. ఇక మళ్ళీ దాని వైపు చూడాలి, ఇది ఏమైతే తెలియదు. నేను ఒక్కనే సార్, ఇక మా వాళ్ళు రారు, చెలకాడికి రారు. ఇక్కడ రారు, ఒక్కరే పని చేస్తారా? మా అమ్మ, నేను, మా నాన్న ముగ్గురమే. అట్లానా? ఓకే, సూపర్. ఇంకా ఇప్పుడు మళ్ళీ పెడతారు ఏమన్నా గ్రాఫ్టింగ్ వంకాయ? ఇంకా ముందు పెడదాం అనుకుంటున్నాను సార్. పొడుగు వంకాయ కావాలి, తెల్ల వంకాయ. మాకు మార్కెట్ ఇట్లా గుంస్తలేదు. ఇది పొడుగు తెల్లది కావాలి. ఇది దాని సీడ్ కానీ ఏదైనా ఉంటే ప్యాకెట్లు పంపిస్తే దానికి గ్రాఫ్టింగ్ దానికి టైం పడుతుంది 60-70 రోజులు. మీకు గ్రాఫ్టింగ్ మొక్కలు నేను ఇస్తా అని చెప్పిన, ఏదో మంత్ డేట్ చెప్పిన, టైంకి ఇచ్చిన ఏమన్నా లేట్ అయిందా? ఒక వారం 10 రోజులు లేట్ అయ్యి సార్. అంతే, ఎక్కువ కాలే కదా. కొందరికి ఇబ్బంది అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే గ్రాఫ్టింగ్ అంటే మనం లేట్ ఎందుకు అవుతుందంటే గ్రాఫ్టింగ్ మొక్క సెట్ అయినాక డైరెక్ట్ పంపుతారు కొందరు. నేను పంపట్లా, దాన్ని బయట ఉంచి హార్డ్నెస్కు బయట వాతావరణంలో ఉంచుతాం, మొక్క అలవాటు కావాలని హార్డ్నెస్ చేస్తాం. ఆ విధంగా చేసిన మొక్కలే పంపుతాం. అందువల్ల 10-15 రోజులు 20 రోజులు కూడా నేను పంపడం చాలా లేట్ అవుతుంది. అదే మీకు ఎట్లా మొక్కలు బాగా వచ్చినాయి? బాగా వచ్చాయి సార్. ఒక్క చెట్టు కూడా చావాలి, ఒక్క చెట్టు కూడా చావాలి, ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రాఫ్టింగ్ మొక్కలు వేసుకోవాలి. ఇంకేమైనా రైతులకు చెప్తారా? ఇప్పుడు మొత్తం ఇదంతా ఇక వైరస్ ఎఫెక్ట్ ఉంది. ఒకసారి కటింగ్ చేసి చూడండి. నేను చెప్పినట్టు మధ్యలో టిల్లర్ కొట్టండి, గడ్డి మందు కొట్టకుండా ఒకసారి కటింగ్ చేసి చూడండి. చూసి ఓకే మంచిగా వస్తున్నాయి, ఒక 2 చెట్లు మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే అయింది అనుకోండి, కంటిన్యూ చేయండి. లేదంటే ఏం లేదు, దున్నేసేయండి. మీ అనుభవం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో చెప్పింది ఇది ఓన్లీ వరంగల్ పోతేనే కూర్చున్నా సార్. ఇది వరంగల్ పోతుంది, వరంగలే పోవాలి. హైదరాబాద్, నర్సంపేట ఎక్కువ మార్కెటింగ్. అందుకే రైతులకు నేను చెప్తుంటా, ఫస్ట్ మీరు మార్కెట్ లో ఏ కలర్ వంకాయ పోతుందో అది తెలుసుకొని మీరు కూడా చెప్పినప్పుడు చెప్పిన నేను మీరు ఏ వెరైటీ అంటే నేను చెప్పిన మీరు మార్కెట్ లో తెలుసుకోండి అని చెప్పిన. అదే అది దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇది మనకు పెట్టుబడి ఓకే, పెట్టుబడి అయితే 3 లక్షల దాకా వచ్చింది. పెట్టుబడి రంగా లాభం వచ్చింది. మంచి పెట్టుబడి పెట్టినా మంచి ఇన్కమ్ వచ్చింది. పర్లేదు సార్. ఎందుకంటే ఇక కష్టపడ్డాం, అంత ఫలితం వచ్చింది. పెట్టుబడి కూడా పెట్టాలి, కొంచెం రేట్ ఉంటే ఇంకా బాగా. ఇంత వంకాయ వెళ్ళినందుకు ఒక 330 రూపాయలు కిలో పోతే హైలైట్ ఉండి. ఇంకా కానీ మందులకు మాత్రం బాగా ఖర్చు అయ్యాయి సార్ పైసలు. అట్లయితే పురుగు ఒకటి దాకేది, పురుగు అసలు పోలేదంటే ఎంత ఇబ్బంది పడ్డా కానీ పురుగు కంట్రోల్ కాదు. నాకు ఒకసారి మెసేజ్ పెట్టినా, చెప్పిన చెప్పిన మంది చెప్పారు మీరు, అయిందా? అదేమన్నా కంట్రోల్ అయిందా?
కంట్రోల్ అవుతుంది మళ్ళీ వంకాయ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని ప్లేసులు అందుకే డే బై డే కొడుతుంటారు మందులు. డే బై డే కొడితే చెట్టుకి ఎఫెక్ట్ అవుతుంది, తినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము చేసిన 5 days ఒకసారి అట్లా స్ప్రే చేసుకుంటూ పోయినాం. ఇక మొత్తం ఒక కటింగ్ అయితే మొత్తం కోసి బయటపడేసినాం. పురుగు ఎక్కువ లోపల పడితే మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక మొత్తం కటింగ్ చేసి అటు వాగులో పడేసినాం. ఇప్పుడు ఇక్కడ మీరు గ్రాఫ్టింగ్ వంక ఎవరు పెట్టలే కదా? ఎవరు పెట్టలేదు సార్. ఈ చుట్టుపక్కల రైతులు ఇది ఏమన్నా చూసి ఏమన్నా చూసారు సార్? ఏమన్నారు? చూసారు, బాగానే ఉంది, పెడదామన్నారు. కానీ కాలం అనేది వానలు పడతలేవు. వాళ్ళ అనుకూలం అన్ని రకాలు ఉండాలి. రైతు అన్ని రకాలు పెట్టాలంటే అన్ని రకాలు అనుకూలమైనప్పుడు పెట్టగలుగుతాడు వాస్తవం. సో ఇది మనకు వీరు చెప్పేది. ముఖ్యంగా గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే రైతులు ఇప్పుడు వీరు చాలా వరకు 1/2 ఎకర్ మాత్రమే వేసుకోవడం జరిగింది. 5 ఎకరాలు 4 ఎకరాలు వేస్తారు. స్ప్రేలు చేయరు, స్ప్రేల గురించి తెలుసుకోరు, ప్రాపర్ మేనేజ్మెంట్ చేయరు, పెద్ద మొత్తంలో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రతి ఒక్క రైతుకు చెప్పేది, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ఎవరైనా డబ్బులు కాబట్టి మీరు మంచి మేనేజ్మెంట్ చేసుకొని సరైన సమయంలో సరైన మందులు స్ప్రే చేసుకొని బాగా చూసుకుంటేనే పెట్టుకోండి. లేకుంటే ఒక 1/2 ఎకర్ పెట్టుకోండి, 4-5 ఎకరాలు పెట్టుకోకండి. లేదు మేము చేయగలుగుతాము, అనుభవం ఉందంటే ఎన్ని ఎకరాలైనా పెట్టుకోవచ్చు. మీరు 1/2 ఎకర్లో గ్రాఫ్టింగ్ వంకాయ పెట్టుకొని 1 ఎకరంలో ఎంతైతే దిగుబడి తీసుకోగలుగుతారో అంత దిగుబడి 1/2 ఎకర్లో తీసుకోవడం జరిగింది. దూరం కూడా చాలా వారికి, అంటే నేను చెప్పిన 1000 ప్లాంట్స్ అని, బట్ వారు కొన్ని నమ్మక వారు 2000 ప్లాంట్స్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీరు 7-8 ఫీట్లు లైన్కు లైన్, 3-4 ఫీట్లు మొక్కకు పెట్టుకొని మందులు మంచి కాస్ట్లీ, అంటే మంచి పని చేసే మందులు, సమర్థవంతంగా పనిచేసే మందులు మాత్రమే వీటిపైన స్ప్రే చేసి బాగా చూసుకుంటే గ్రాఫ్టింగ్ వంకాయ అనేది రైతుకు ఒక మంచి ఆదాయము. ఇతర వేరే పంటలు వేసినప్పుడు దానికి సపోర్ట్గా మంచి వాటికి పెట్టుబడిగా కానీ మీకు సొంత ఆదాయంగా కానీ గ్రాఫ్టింగ్ వంకాయ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మొత్తం చూడండి. వీరు చెప్పేటి చాలా జాగ్రత్తగా మాటలను గమనించి వారు ఏ విధంగా చెప్పిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, నేను ఏ విధంగా చెప్తున్నా వాటిని చాలా జాగ్రత్తగా గమనించి ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేయకుండా, కేర్లెస్గా చేయకుండా, ఒకవేళ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఎవరైనా గ్రాఫ్టింగ్ వంకాయ మొక్కలు కావలిస్తే మీకు ల్యాండ్ ఫ్రీ ఉండి బాగా చేసుకొని ఓపిక ఉండి కొంత లేట్ అయినా పర్వాలేదు అంటేనే మొక్కలు తీసుకోండి. లేకుంటే తీసుకోకండి. తొందర తీసుకోవడం, మాకు ల్యాండ్ ఖాళీ అయింది, మాకు నెలలో కావాలి, 40 daysలో కావాలని ఫోన్లు చేయడం, తీసుకోవడం, ఏవో మొక్కలు ఇవ్వడం, అవి సరిగా దిగుబడి రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీరు ఏ నర్సరీకి కాల్ చేసి మొక్కలు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ నర్సరీ అయినా మంచి టైం తీసుకోండి, ఫ్రీగా ఆర్డర్ ఇవ్వండి, ఇంట్రెస్ట్గా బాగా ఓపికగా చేసుకుంటే గ్రాఫ్టింగ్ వంకాయ అనేది మంచి ఆదాయాన్ని ఇస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం అనేది లేదు. అది మనకు రైతు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏదైనా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డౌట్లు కింద కామెంట్లు అడగండి. రైతు నంబర్ అడుగుతారు. రైతు చెప్పింది పూర్తిగా వారి వ్యక్తిగతంగా పూర్తి అనుభవాన్ని చెప్పడం జరిగింది. రైతు నంబర్ ఇవ్వడం జరగదు, ఎందుకంటే వారు బిజీ ఉంటారు, చాలా పనులు ఉంటాయి. 9 ఎకరాల వ్యవసాయము మీరు ఏదో టైంలో ఫోన్ చేసి అడుగుతుంటే వారు చెప్పలేకపోతారు. మనం రైతు యొక్క అనుభవాన్ని, మనకు టైం ఇచ్చి వారి అనుభవాన్ని మీకు తెలియడం జరిగింది. దానికే చాలా వారికి గ్రేట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనము పూర్తి వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి, నా పర్సనల్ నంబర్ కూడా అడగండి. ఎందుకంటే రైతును మనం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయవద్దు. వారు చెప్పింది పూర్తిగా వారి అనుభవాన్ని సత్యంగా చెప్పడం జరిగింది. సో ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ సాగు వివరాలు. సో ధన్యవాదాలు.